పవన్ కళ్యాణ్ ఏమో ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఆయన ఎవరు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన స్వయం ప్రకాశితంగా ప్రొజెక్ట్ అవుతున్నాడు. కారణం ఆయన ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర, అది చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, గేమ్ చేంజర్. ఆయన పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ పరిణామాల గేమ్ చేంజర్గా ఉండడం, ఎన్నికల తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా తన ఇండిపెండెంట్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ను స్ట్రెంథెన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది, ముఖ్యమంత్రి వెళ్ళాడు, కానీ ఉప ముఖ్యమంత్రి కూడా ఇండిపెండెంట్గా వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, కామెంట్ కూడా చేశాడు. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళ కామెంట్, ముఖ్యమంత్రితో కలిసి వెళ్ళి ఉంటే బాగుండేది, ఒకే విలేకరుల సమావేశంలో కామెంట్ చేస్తే ఒక రకంగా ఉండేది, విడివిడిగా చేయడం వల్ల రకరకాల సిగ్నల్స్ పోతున్నాయంటూ కామెంట్ చేశారు. కానీ మరి చంద్రబాబు నాయుడు విడివిడిగా తీసుకొని పోయి ఉంటే పవన్ కళ్యాణ్ రానన్నాడా? సో చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఆయనంతటా ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన కామెంట్ చేశాడు, మీకు చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో పరామర్శించి వెళ్ళి సమీక్ష చేస్తున్న సమయంలో అన్ని తెలుగు ఛానల్ మీరు గమనించిన ఆ టైంలో చంద్రబాబు నాయుడు సమీక్ష పైన వార్తలు ఇస్తున్నాయి. ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు సమీక్ష పైన ఉంది. సడన్ గా అన్ని ఛానళ్ళు పవన్ కళ్యాణ్ వైపు తిరిగాయి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలు పెట్టాడు. సో కొంతమంది మీడియా వారితో తెలుగుదేశం వారు అభ్యంతరాన్ని కాకపోయినా ఈ అంశాన్ని రైజ్ చేశారు కూడా. ఏంటి సార్, చంద్రబాబు ముఖ్యమంత్రి సమీక్షను కూడా మీరు మధ్యలో ఆపారు, కవర్ చేయకుండా. మేమేం చేస్తాం, మీ ఉప ముఖ్యమంత్రి ఆ సమయానికి వచ్చి ఆయన మాట్లాడుతుంటే మరి మేము కవర్ చేయకుండా ఉండగలమా? సో అందువల్ల ముఖ్యమంత్రి సమీక్షను కూడా మీ క్లౌడ్ చేసేసింది ఉప ముఖ్యమంత్రి.